నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. గూగుల్ రాకతో విశాఖ ముఖ చిత్రం మార్పు. ఒంగోలు నియోజకవర్గంలో గ్రామాభివృద్ధికి అధికారులు కృత నిశ్చయంతో పనిచేయాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. అధికారులతో సమావేశం. ప్రకృతి సేద్యంతో సిరులు పండిస్తున్న విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. సమాజానికి ఆరోగ్యకరమైన పండ్లు కూరగాయలు అందించాలన్న తన ఆశయమని వెల్లడి. డి న్యూస్ ప్రత్యేక కథనం. విశాఖలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర ఐటీ రంగ చరిత్రను మార్చేలా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. గూగుల్ డేటా సెంటర్ రాక విశాఖ ముఖ చిత్రాన్ని మార్చనుంది. ఏఐ డేటా హబ్గా సబ్సీ కేబుల్ నెట్వర్క్కి కేంద్రంగా అవతరించబోతోంది. మొత్తం 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో 3 చోట్ల వీటిని ఏర్పాటు చేస్తుంది. 2028 నాటికి 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. తొలి దశలో తర్లువాడలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. గూగుల్ ఏఐ హబ్తో 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. నిర్మాణ దశలోనే 60,000 మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. నిర్మాణ సమయంలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వర్క్స్ ఫోర్స్ అవసరం ఉంటుంది. గూగుల్ క్లౌడ్ పరంగా ఆసియాకే విశాఖ ఏఐ హబ్ గేట్వేగా మారనుంది. This is a great day, historic day. It is a big day for all of us. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. గూగుల్ ఈ రోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు
ఆంధ్రప్రదేశ్కి ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లకు మునుపు 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించాం హైదరాబాద్లో. ఆ తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. That is the contribution you have made at that time. I am very happy for that to remember now. Today, all of us has to write this day. 2026, 2026, April 28th, it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ డేటా ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. Today, India has witnessed 2 sunrises from the east, one in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. And our very own legend, our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, whose age might be 75, but I believe that there are 3 25-year-olds in him. And we are still struggling to catch up to his pace. And to my younger brother Rammohan Naidu, both of us run away from our Chief Minister because we know that if we spend time with him, he'll give us more work and we can never catch up to his speed. To Bikas Kohli ji, the Vice President of Google Global Infrastructure, thank you for your belief in Andhra Pradesh, your belief in me on getting things done. Whoever thought from our first meeting in September 2024, we are here today breaking ground to one of India's largest FDI investment ever. To Rakesh Mittal ji, thank you very much for being here, being part of Andhra Pradesh's growth journey. And we have 2 distinguished brothers on the dais. One is conquering by land and by water, and the other one is conquering by air. So land and water is none other than Karanji, and air is by Jeet Adani. మచిలీపట్నం పోర్టు విషయంలో వైసీపీ నేతల వైఖరిపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. దండుపాళ్యం బ్యాచ్ బందరికి వచ్చి ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడిందని మండిపడ్డారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి మంత్రి రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. బందరు పోర్టును గోగిలేరుకు తరిమేసేందుకు లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని అని ఆరోపించారు. గతంలో బందరు పోర్టు కోసం తామంతా ఉద్యమాలు చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేశారని మండిపడ్డారు. పోర్టు సాధించుకుంటే ముక్కు నేలకు రాస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్ని నాని ప్రగల్భాలు పలికారని, అధికారంలో ఉన్నన్ని రోజులు పోర్టు గురించి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 2014లో రైతులకు పరిహారం అందించి ప్రజలను ఒప్పించి బందరు పోర్టుకు తాము శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టు పనుల్ని వేగవంతం చేసి 40% పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేసి చూపిస్తామని మంత్రి కొల్లు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు తేవడం, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి. తద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల మధ్య రాజకీయ విద్వేషాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఫిషింగ్ హార్బర్ 3 సార్లు మీరు ఎక్స్టెండ్ చేశారే టైం. అంత పోటుగాళ్ళు అయితే ఎందుకు కంప్లీట్ చేయాలా? మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు కంప్లీట్ కావాలి? ఇవాళ ఏ స్టేజ్ లో ఉంది? దాని నిధులు ఆనాడు మీరు మీ కాంట్రాక్టరే, మీ పార్టీ నాయకుడే ఒక కాంట్రాక్టర్.
దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. 225 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని 422 కోట్ల రూపాయలకి మీరు ఎస్టిమేట్లు పెంచారు. మీరు కమిషన్లు దండుకున్నారు. వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇవాళ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల పనులు జరగట్లేదు. అక్కడ వాళ్ళని మేము అడుగుతామంటే ఆ డిజైనే తప్పు. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ ఉందో సీమావతికి సంబంధించి ఉప్పాడేళ్ళు చూడండి, ఓట్లు తిరగబడిపోతానే మనుషులు చనిపోతున్నారు. ఎక్కడ కూడా అలాంటి డిజైన్ ఉంటే అది అవకాశం లేదని చెప్పి చెన్నై NIT నుంచి చెన్నై వాళ్ళకి వాళ్ళు డిజైనింగ్ కోసం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎందుకంటే దానికి కట్టేదాన్ని పూర్తిగా వినియోగంలోకి ఉండే విధంగా చేసుకోవాల్సిందే తప్ప మీ కమిషన్ల కోసం మీరు కట్టే విధంగా డిజైన్ చేసుకున్నారు తప్ప. అందుకని ఇప్పుడు మళ్ళీ దాన్ని టోటల్ డిజైన్ వచ్చింది, కంప్లీట్ చేస్తారు. రాబోయే 3-4 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ చెప్పడం జరుగుతుంది. ఎవరు చేస్తారో ఏం చేస్తారో మేము చూడం, మాకు పనులు కంప్లీట్ కావాలని మేము చెప్తాం. ఇదే రకంగా యువలదిన్న కానీ అట్లాగే ఉప్పాడ కానీ నిజాంపట్నం కానీ ఎందుకు మీరు ప్రారంభించలేకపోయారు? మీరు పోటుగాళ్ళని చెప్తా ఉన్నారు కదా. ఇవాళ కాకినాడ పోర్టుని బెదిరించి కాంట్రాక్ట్ దగ్గర నుంచి లాక్కుంది మీరు. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇవాళ మూలాపేట పోర్టు గురించి అసలు మాట్లాడే అర్హత మీకుందా? రామాయంపట్నం పోర్టు గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీరు ఏమీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కమిషన్లకు దండుకోవడానికి తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చి డ్రామాలు ఆడుతా ఉన్నారు. మెడికల్ కాలేజ్ గురించి డ్రామాలు ఆడుతా ఉన్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు. ఇవాళ ఏదో ప్రైవేట్కి ఇచ్చేస్తారని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే మటుకి చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అవాస్తవాలు ప్రజల్ని తప్పుదారి పట్టించాలనో భయాందోళన సృష్టించాలనో ఒక పానిక్ వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మటుకి చూస్తూ ఊరికే సమస్య లేదు. ఇవాళ ఈ పోర్ట్ కంప్లీట్ చేసేది మేమే, పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చేది మేమే, ఈ ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేసేది మేమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి నిధులు మొత్తం కూడా దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు మీరు. గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి నిధులు వినియోగించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. కొత్తపట్నం, ఒంగోలు రూరల్ మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, ప్రత్యేక అధికారులతో టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పంచాయతీ పరిధిలో ఇంటి, నీటి పన్నులు, వ్యాపార సముదాయాల పన్నులు వసూళ్లను 100% చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వాటర్ ట్యాంక్, పైప్ లైన్ల నిర్మాణం, డ్రైనేజీ ప్రతిపాదనపై సమీక్షించారు. NREGS, CSR నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మండల పరిషత్ అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఇరిగేషన్ కూటమి నాయకుల భాగస్వామ్యంతో ప్రజాసేవలో పూర్తి బాధ్యతతో పనిచేయాలన్నారు. DPO వెంకటేశ్వరరావు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, టీడీపీ మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అర్బన్లో అయితే చాలా మ్యాసివ్గా ఏర్పాటు చేశారు. ఈ యొక్క గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ విషయం చెప్పారు, శానిటేషన్ చెప్పాము. ఫండ్స్ ఈ విధంగా నియోజకవర్గంలో మన కాన్స్టిట్యూన్సీ సార్ స్వచ్ఛ సంక్రాంతి ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా విజువల్లీ క్లీన్ ఉండేటట్లు, స్వచ్ఛ సంక్రాంతి ఉండేటట్లు, అదేవిధంగా శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు 80% వరకు పనులు వస్తుంది. 30% వసూలు చేశారు సార్. ఈ సంవత్సరం ఆన్లైన్లో పంచాయతీ రాజీ లేదు. రేపు 1వ తారీఖు నుంచి ఫండ్స్ డ్రా చేయడానికి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడి నుంచి పనులు చెప్పేటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా పెంచాలని సార్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రామచంద్ర జనార్దన్ గారు, అలాగే వెంకట గారు, ఈరోజు ముఖ్యమైన శానిటేషన్ కానీ
చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి జగన్మోహన్ రెడ్డిని కత్తులతో నరికి చంపి పరారయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడింది రౌడీ షీటర్ తమీమ్గా గుర్తించారు. తమీమ్కు మరో వ్యక్తి సాయపడినట్టు తెలుస్తుంది. తమీమ్ది వీకోట అయినప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో నివాసం ఉంటున్నాడు. మృతుడు జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. శ్రీగంధం స్మగ్లర్పై వార్తా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో స్మగ్లర్లే ఈ దారుణ హత్యకు కారణమని ఆరోపించారు. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి జర్నలిస్టు యూనియన్లు ప్రగాఢ సానుభూతిని తెలిపాయి. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జర్నలిస్టు సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. ట్రైనింగ్ కాడికి అదంతా ఎవరు ఫోన్ మార్కాపురం జిల్లా రాయవరం వద్ద మార్చి 26వ తేదీన జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 29 మంది గాయాల పాలయ్యారు. అందులో 15 మందిని ఒంగోలు జీజీహెచ్కి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించి క్షేమంగా డిశ్చార్జి చేయడం జరిగిందని డీఆర్ఓ చినవోబ్లేసు తెలిపారు. ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకొని వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. వైద్య బృందాన్ని కలెక్టర్ రాజాబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ వైపు చూడకుండా జీజీహెచ్లోనే అన్ని వైద్య సేవలు అందించడం జరిగిందని, పేషెంట్లతో పాటు వచ్చిన వారికి భోజన వసతి కల్పించామన్నారు. ప్రతి పేషెంట్ సంతోషంగా ఇంటికి వెళ్లడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. చనిపోయిన వారికి DNA పరీక్షలు నిర్వహించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడం జరిగిందని, ఇవన్నీ కలెక్టర్ ఆధ్వర్యంలో సమిష్టి కృషితో నిర్వహించినట్లు డీఆర్ఓ తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు, ఏఓ అద్దయ్య, ఆర్ఎంఓ మాధవీలత, ఆర్థోపెటిక్ డాక్టర్ భాషా పాల్గొన్నారు. మనకి 26 మార్చ్ ఉదయం 6 గంటల 15 నిమిషాలకి మార్కాపురం దగ్గరలో ఒక బస్సు యాక్సిడెంటు అననుకూల పరిస్థితుల్లో జరగడం జరిగింది. టిప్పరు బస్సు గుద్దుకోవటము. అందులో 29 మంది యాక్సిడెంట్ అయినప్పుడు బయటికి తీయటం జరిగింది. ఆ గంటలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాన్ని కాపాడటానికి చాలా ప్రధానమైనటువంటి సమయం అది. ఆ గంట లోపే ఈ 29 మందిని కూడా దగ్గరలో ఉన్నటువంటి మార్కాపూర్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం మన వెహికల్స్ ద్వారా. అదేవిధంగా వారందరినీ కూడా అక్కడ స్టెబిలైజ్ చేసినాక ఒక 17 మందిని ఇక్కడికి జీజీహెచ్కి రెఫర్ చేయటం. ఇక్కడ కూడా వారందరినీ ఇమ్మీడియట్గా అదే రోజు ఆపరేషన్స్ చేశారు. 4 ఆపరేషన్ చేసి ఆర్థోపెడిక్స్ సంబంధించినటువంటి డాక్టర్ గారు చాలా చాకచక్యంగా ఏమాత్రం సమయం తీసుకోకుండా ఆపరేషన్ చేసి రికవరీ చేశారు. వారందరినీ కూడా అందరం చూడటము, రికవర్ అవటము మనం అందరం గమనించాం. మీరు కూడా ఆ సమయంలో విజిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే, ఈ 29 మంది ఎవరైతే ప్రాణాలతో బస్సు నుండి బయటికి
వచ్చారో తీయబడ్డారో వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాణహాని లేకుండా మొత్తాన్ని కంప్లీట్గా రికవర్ చేసి చక్కగా ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరిగింది. వారికి వారి దగ్గర ఖర్చు కాకుండా అవుట్ ఆఫ్ పాకెట్ మనీ కానీ ఏది కూడా ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీ కింద పిఎం రాహత్ అనేటువంటి స్కీమ్ కింద వారందరూ కూడా ఉచితంగానే వైద్యం జరిపించి ఉచితంగానే ఆపరేషన్లు చేసి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చి 100% రికవర్ అయ్యేటట్టుగా చేశారు. దానికి ప్రత్యేకంగా మన యొక్క సూపరింటెండెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చేస్తే ఇంకొక విధానంలో గౌరవ డిఆర్ఓ గారు అక్కడ కూర్చొని రాత్రిపూట కూడా సీట్లో నుండి కూడా బయట లేవకుండా ఖచ్చితంగా అక్కడ కూర్చొని మొత్తానికి కూడా జెనెటికల్ టెస్ట్ కావాలి, శాంపిల్స్ అన్ని తీయాలి, వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి పోస్ట్ మార్టం అయ్యేంత వరకు కూడా నేను కదలను అని చెప్పి ఒక దీక్షతో పనిచేసి అందరికి కూడా బాడీస్ని జెనెటికల్ టెస్ట్ చేసిన తర్వాత అప్పచెప్పేంత వరకు కూడా అదే టౌన్లో నివాసం ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయడం జరిగింది. ఈ టీం అంతా కూడా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ గారు కూడా అదే టౌన్లో ఉండి ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షించి మాకు తగిన సూచనలు ఇచ్చినందువల్ల సక్సెస్ఫుల్గా ఇదంతా కూడా చేసామని చెప్పి మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంత ప్రమాదకరమైన వ్యాధి అయినా ఎంత ప్రమాదకరమైన యాక్సిడెంట్స్ అయినా ఈ హాస్పిటల్లో అత్యంత చాకచక్యంగా అత్యంత నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. సరైన సమయంలో ఇక్కడ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని అందచేసి వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పి నేను మీ అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాను మీ అందరి ద్వారా. సో ఇన్ని విధాల ఇంతమంది కలిస్తే ఒక టీమ్గా ఏర్పడి మేము ఎటువంటి అవాంతరం రాకుండా మాకు 17 మంది పేషెంట్లు ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది. ఆ 17 మందిలో ఒక్కరు కూడా ఏమాత్రం మార్బిడిటీ మార్టాలిటీ అంటే చావు కానీ పర్మనెంట్ ఇంజరీ కానీ లేకుండా పంపడం జరిగింది. దీనికోసం మా వైద్యుల టీం నేను అభినందిస్తున్నాను. దయచేసి వాళ్ళకు చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సేవలు ఎంత చేసినా ఎంత పోయినా నేను రుణం తీర్చుకోలేను. అక్కడికి పోతే కార్పొరేట్ హాస్పిటల్లో మీకు మీ అమ్మ నాన్నని పిలిచు, మీరు చనిపోయే ప్రమాదం ఉంది, మీకు కాలు తీసేయాల్సి రావచ్చు, మీరు ఎప్పుడైనా చనిపోవచ్చు, బ్లడ్ లేదు మీది, ఇది రేర్ బ్లడ్, ఇవన్నీ పరీక్షలు ఇంత డబ్బులు ₹1,00,000 కట్టండి, ఇన్ని ప్రశ్నలు ఈరోజు మనం చూస్తున్నాము. కానీ ఈ సమస్యల మధ్యలో మా డాక్టర్లు అసలు అగ్నిగుండంలో దుంకినట్లు దుంకేసి అందరినీ కాపాడుకోవడం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఒంగోలు జనరల్ హాస్పిటల్. అండ్ దీని వెనక మన డిఆర్ఓ ఓబులేష్ సార్ గారు కానీ కలెక్టర్ గారు రాజబాబు గారి కృషి ఎంతో ఉంది. వాళ్ళు నిరంతరం మా మీద ప్రెజర్ పెడుతున్నారు. అండ్ ఇదే విధంగా మన మినిస్టర్లు డాక్టర్లను సంప్రదిస్తూ ఉన్నప్పుడు, పేషెంట్లను సంప్రదిస్తూ ఉన్నప్పుడు పేషెంట్లతో పాటు వచ్చినటువంటి అసిస్టెంట్స్ ఇంత మెరుగైన వైద్యం మాకు అందుతుందని అనుకోలేదన్నారు. ఒక అమ్మాయి అయితే మా ఫాదరు నాకు ల్యాప్టాప్ కొనించాలి అన్న ఉద్దేశంతో అక్కడ పనిచేశారు. ఆ ల్యాప్టాప్ కొనుక్కొని వస్తూ ఉంటే ఆ బస్ యాక్సిడెంట్లో ల్యాప్టాప్ పోయింది అని ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేసి తొందరగా డిశ్చార్జ్ చేసినటువంటి వైద్య బృందాన్ని కలెక్టర్ గారి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో బస్సు ప్రమాదం జరుగుతూనే ఉంది. పెట్టుబడుల పరంగా, అభివృద్ధి, సంక్షేమ పరంగా రాష్ట్రం ముందంజలో ఉన్న ఏదో దుష్టశక్తి దాపురించినట్లు నిత్యం జరుగుతున్న బస్సు ప్రమాదాలతో బస్సెక్కాలంటేనే బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందేనన్నట్లు ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా యానాం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఉయ్యూరు సమీపంలో లోడుతో ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్లో సిబ్బందికి డబుల్ డ్యూటీలు వేయటం, వారు నిద్రలేమితో తెల్లవారుజాము సమయంలో కునుకుపాటు తీయటం, రెప్పపాటు సమయంలో ప్రమాదం సంభవించటం, గమ్యస్థానానికి చేరాల్సిన ప్రయాణికులు యమస్థానానికి చేరుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారుల హడావుడి తప్ప ప్రైవేటు ట్రావెలర్స్ ఇష్టారాజ్యానికి ప్రయాణికుల ప్రాణాలు పణంగా పెడుతున్నారు. స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్ర స్థాయిలో పలు సంస్థలు నివేదికలు ఇచ్చినా నష్టపరిహారం చెల్లింపుతో కంటి తుడుపు మాటలతో చేతులు దులుపుకుంటున్న అధికార యంత్రాంగం ఆద్యంతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్లో గృహ పట్టణ వ్యవహారాల కమిటీ సమావేశం చైర్మన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మురికివాడల పునరాభివృద్ధి, పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇంధన కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ్ సునీత తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వాహనాలకు పెట్రోల్, డీజిల్ నింపుకునేందుకు అక్కడికి వచ్చిన వారికి పలు సూచనలు చేశారు. వాహనదారులు కావలసినంత మాత్రమే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని సూచించారు. భయంతో డ్రమ్ములు, క్యాన్లకు నింపుకోవద్దని, తగినన్ని నిల్వలు ఉన్నాయని వివరించారు. స్టాక్ నిల్వలను పరిశీలించారు. తహసీల్దార్ చిరంజీవి, ఇతర సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాధారణంగా పొగాకు, శనగ, పత్తి లాంటి వాణిజ్య పంటలే సాగు చేస్తారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా పంట మార్పిడి చేయకుండా సాంప్రదాయంగా వాణిజ్య పంటలనే అధిక పెట్టుబడులతో పండిస్తారు. 4-5 ఏళ్లుగా శనగ, మిరప, పత్తి, పొగాకుకు గిట్టుబాటు ధరలు లేక రైతులకు కన్నీళ్లే మిగిలాయి. దీనిని అధిగమించి ప్రకృతి వ్యవసాయం చేపట్టి వైవిధ్యమైన పంటల సాగుకు కృషి చేస్తున్నారు ఓ మాజీ బ్యాంక్ ఉద్యోగి. భూసారాన్ని పెంపుదల చేసి రసాయన రహిత పండ్లు, కూరగాయలు అందిస్తున్న ఆదర్శ రైతు ప్రకృతి సాగుపై డి న్యూస్ ప్రత్యేక కథనం. కోటేశ్వరరావు ఒంగోలుకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. సహజంగా ఉద్యోగ విరమణ తరువాత కుటుంబ సభ్యులతో కాలం గడపాలనుకుంటారు. కానీ కోటేశ్వరరావు అందరిలా కాకుండా వ్యవసాయంపై దృష్టి సారించారు. పూర్వీకుల ద్వారా సంక్రమించిన పొలంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం ద్వారా అనేక రకాల పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. స్వయంగా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవామృతం, స్లర్రీ, ఎన్పీకే సొల్యూషన్, వర్మి కంపోస్టు తయారు చేసి పంటకు ప్రకృతి పోషకాలను అందిస్తున్నారు. కాపలాదారునితో పాటు నిత్యం పొలంలో సాగు చేస్తున్న పండ్ల మొక్కలు, కూరగాయల సస్యరక్షణ, సంరక్షణ చూస్తుంటారు. తద్వారా నాణ్యమైన దిగుబడి వచ్చేందుకు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తున్నారు. దీనివల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గి చీడపీడలు తగ్గాయి. ప్రకృతి వ్యవసాయంలో 10 మందికి సేంద్రియ సాగు ప్రయోజనాలను అందించాలన్న లక్ష్యంతో పండ్లు, కూరగాయలను స్థానికులకు అందిస్తున్నారు. సేంద్రియ సాగు ఉత్పత్తుల రుచి, నాణ్యతలను గుర్తించి మరికొందరు ఆ వైపుగా అడుగులు వేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. ఆరోగ్యం, ఆదాయం అనే నినాదంతో ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది జీవామృతం, ఇది ద్రవ జీవామృతం. దీంట్లో ఆవు పేడ, ఆవు మజ్జిగ, శనగపిండి, బెల్లము, పుట్టం అనేసి కలబెడితే రోజుకి 2-3 సార్లు క్లాక్ వైజ్లో కలబెట్టాలి. దీన్ని కలబెడితే ఇది ఒక 4-5 డేస్లో తయారవుతుంది. ఇది ఒక 20 రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది. ఇది నిన్నే కలిపాము మేము. ఇంకొక 2 డేస్కి పోగానే ఇది పూర్తిగా తయారవ్వదు. స్లర్రీ అండి, ఇది 10 కేజీలు గానుగ చెక్కలు, 2 కేజీలు బెల్లము, ఈఏబి సొల్యూషన్ చెప్పి ఉంటుంది అన్నమాట. అది కలిపి చేస్తే ఇది కూడా ఒక 4-5 డేస్లో తయారవుద్ది. వీటిని మేము 200 లీటర్లకి ఒక 20 లీటర్లు కలిపి మొక్కలకు పోస్తామండి. ఇది న్యాచురల్గా మనం తయారు చేసిన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఎక్కడ కూడా మా పొలంలో కెమికల్ మందులు ఎక్కడ వాడము. ఇవి ఎప్పుడు మేము తయారేస్తుంటాము. వీటిని కూరగాయ పాదులకి, అరటి చెట్లకి, మిగతా అన్ని మొక్కలు కూడా నెలకోసారి ఇస్తుంటామండి. డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్పీకే సొల్యూషన్ అండి. వాళ్ళు మనకు సొల్యూషన్ ఇస్తారన్నమాట. దాన్ని బట్టి మనము బెల్లం కలుపుకొని తయారు చేసుకోవాలా. ఇది కంటిన్యూగా ఉంటుంది. ఇది
మనం వాడుకొని చివరిలో ఒక 20 లీటర్లు మనం ద్రవం ఆపుకొని మళ్ళీ మనం 2 కేజీలు బెల్లం వేసి ఫుల్గా వాటర్ పెట్టేసి చేసుకుంటామంటే ఇది మళ్ళీ 3 రోజులు మనకు తయారైపోతుంది. ఇది ఖర్చు లేని ఎరువు అండి. ఇది ఒక్కసారి మనం ఖర్చు పెట్టేస్తే ఎవ్రీ మంత్ మనం ఒక 80 రూపాయలు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎండిపోయిన ఆవు పేడ అండి ఇది. మేము ఈ ద్రవాలన్నీ మేము దీంట్లో వేసేసి దీన్ని కంపోస్ట్ చేస్తాం. ఇది మొత్తం కూడా నాటావు పేడ. ఈ నాటావు పేడ మీద ఈ ద్రవాలన్నీ పోసేసి ఒక 15 రోజులు 20 రోజులు దాన్ని మనం కుళ్ళబెడితే అది మనకు కంపోస్ట్ తయారవుద్ది. ఈ కంపోస్ట్ వచ్చి మనం ఘనజీవామృతం లాగా మనకు పనిచేస్తుంది, మొక్కలకు మంచి శక్తిని ఇస్తుందండి. ఇది మొత్తం డ్రై అయిపోయింది కదా, ఈ డ్రై అయిపోయింది కూడా మనకు పౌడర్ లాగా వస్తుంది. ఇది తయారైపోయింది మొత్తం పూర్తిగా మనము ఈ జీవామృతం అన్నీ చేసాం కదా, మొత్తం తయారైపోయి మనకు ఇది పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. మొత్తం దీన్ని మేము ప్రతి మొక్కకి ఒక దోసులు వేస్తామండి, వేసేసి చేస్తాము. ఈ విధంగా పూర్తిగా సహజ పద్ధతుల్లో తయారైన ఎరువులను వేసి మొత్తం మేము చేస్తుంటామండి. ఇది రైతు కోటేశ్వరరావుకు అనుభవం లేకపోవడంతో యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై మెళకువలు నేర్చుకుని తనకు ఉన్న 2 ఎకరాలలో మామిడి, జామ, పనస, సీతాఫలం, వాటర్ యాపిల్ బేర్, అరటి, నిమ్మకాయలు, అవకాడో, స్టార్ ఫ్రూట్, మునగ, దేశవాళీ, కరివేపాకు ఇలా 80 రకాలకు పైగా వివిధ మొక్కలను క్రమ పద్ధతిలో పెంచుతున్నారు. వీటితో పాటు కూరగాయలు, పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానమైన విధానం ప్రతి 2 మునగ మొక్కల మధ్య ఒక పండ్ల మొక్క ఉండేటట్లు నాటారు. నత్రజనిని పెంచడానికి దోహదపడే మునగ చెట్టు వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుందని, ఇది వాతావరణంలోని నత్రజనిని భూమిలోకి మారుస్తుందని అన్నారు. నేల సారాన్ని పెంచడంలో సహాయపడుతుందని చెప్పారు. మునగ కొమ్మలు, ఆకులు చీకిపోయి భూమిలో కలవడం వల్ల కలిగే ప్రయోజనాలను ముందే గుర్తించారు కోటేశ్వరరావు. ఇవి భూమిలో చీకిపోవడంతో కర్బన పదార్థం పెరిగి నేల సారవంతమై పంట దిగుబడి పెరుగుతుందని అన్నారు. యాపిల్ అనేది ఈ చెట్టుకి ఫస్ట్ టైం కాస్తుంది. దీనికి సుమారు ఇప్పుడు 400-500 కాయలు ఉంటాయన్నమాట. ఇవి లైట్ వైట్ కలర్లో వస్తాయి. కాయ టేస్టీగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ అండి. సమ్మర్లో మనం ఇది తింటే మనకు ఈ వడదెబ్బ బెట్ట తగలకుండా ఉంటుంది. వీటి నిండా వాటర్ ఉంటుంది, తినడానికి బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదండి. బ్రిస్క్ వచ్చి 26-25 ఉంటుంది. దీనికి ఈ కాయ చూడటానికి గ్రీన్ కలర్లో ఉంటుంది, ఫుల్గా పండినా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. లోపల పల్ప్ మాత్రం స్వీట్గా లైట్ ఎల్లో కలర్ ఉంటుందండి. ఇది కూడా కాయలు గుత్తులు కాస్తుందండి. ఇది మాకు లాస్ట్ టైం ఇది 3 కాయలు కాసింది. ఈ సంవత్సరం 400 కాయలు కాసింది. మేము 300 కాయలకి మేము కవర్లు వేసాము. ఇంకా 100 కాయల పైన మేము కవర్ లేని కాయలు ఉన్నాయి. మా పొలంలో ఎక్కడ పండు ఏగా ఉండదండి, అంటే ఫ్రూట్ ఫ్లై. జనరల్గా మామిడి తోటల్లో ఫ్రూట్ ఫ్లై అనేది చాలా సహజంగా ఉంటుంది. మా తోటలో మాత్రం ఎక్కడ ఫ్రూట్ ఫ్లై ఉండదు. రోజు పసంద్ అండి. ఇది కాయ ఫస్ట్లో గ్రీన్గా ఉంటుంది, కాయ తయారైగా ఉంది, మన పర్పుల్ కలర్ వస్తుంది. పూర్తిగా తయారుగా మొత్తం కాయ రెడ్గా వస్తుంది. దీన్నే మియాజాకి అంటారు. జపాన్లో వాళ్ళు మియాజాకి అనే స్థలంలో వాళ్ళు ఒక ప్రత్యేకమైన కండిషన్లో పెంచారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన వాళ్ళు మందులు ఇచ్చి చేస్తారు. విడిగా అమ్మరండి. ఇట్లా వాళ్ళు నేలలో అయిన వాటిని వాళ్ళు తొట్టులో ఇప్పుడు పెంచాను. వాటికి వాళ్ళు కాపలా గన్మేల్ని, కుక్కలు పెట్టి వాటిని వాళ్ళు సాగుతారు. కానీ జపాన్ అసలు మామిడికాయలు పండవు. వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి పండిస్తారు. అవి వేలంలో 2,70,000 నుంచి 3,00,000 దాకా అది కిలో అమ్ముతారండి ఆడ. మనకి ఇండియాలో మ్యాక్సిమం 400-500 పోతే చాలా గొప్ప విషయం అండి. కాయ మాత్రం అంత స్వీట్గా ఉండదు. ఇది షుగర్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా చేసిన కాయ అన్నమాట. ఇది షుగర్ పేషెంట్ తిన్నా కూడా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఇది వాళ్ళ కోసం మాత్రమే ప్రత్యేకంగా చెప్పొచ్చు. మా పొలం తోట మొత్తానికి డ్రిప్ సిస్టమ్ అండి. మొత్తం కూరగాయల పందిళ్ళకి అది ఒక భాగం అండి. ఈ పండ్ల తోటలకి 2 పార్ట్లు అండి. ఒకరోజు ఈ పార్ట్ వెళ్తామండి, ఒకరోజు ఈ పార్ట్ వెళ్తామండి. రాతి సున్నము 1 కేజీ మనకు పట్టికిస్తామండి. ఇవన్నీ కలిపి ఒక 4 days ఫర్మెంటేషన్ చేసి దాన్ని ఒక్కొక్క మొక్క మేము 1 లీటర్ ఇస్తామండి. సంవత్సరానికి ఒక్కసారి ఇస్తాము, సరిపోతుందండి బలానికి. ఇది కర్పూరవల్లి అండి. కర్పూరవల్లి అంటే మనకు లోకల్గా మనకు బూడిద అరటికాయ అంటారు. ఇది కూడా బాగా స్మూత్గా, టేస్టీగా, చాలా తీయగా ఉంటుంది. ఇది మంచి వెరైటీ అండి. ఇది ఎక్కువ తమిళనాడు ఎక్కువ వస్తుందండి. మన ఆంధ్రాలో నెల్లూరు దాకా వస్తుంది. మనకు ఒంగోలు ఎప్పుడన్నా వస్తుంటుంది. మనకు ప్రతి 2 మునగ చెట్ల మధ్యలో ఒక పండ్ల మొక్క ఉంటుంది. ఈ మునగ చెట్ల వేర్లతో ఈ పండ్ల మొక్కల వేర్లు పెనవేసుకొని ఆ పండ్ల మొక్కకి నైట్రోజన్ ఇస్తుంది బాగా. మునగలో మొత్తం నైట్రోజన్.
మునగకాయ అయినా, ఆకు అయినా, పిందైనా, పువ్వైనా, కొమ్మైనా ఏదైనా కూడా దాంట్లో నైట్రోజన్ ఫుల్గా ఉంటుంది. వేరే బలానికి మందులు ఏమి ఇవ్వము. ఎక్కడ చూసినా మునక్కాయలు విపరీతంగా కాస్తాయి. ఇది తమిళనాడు నాటు రకం అండి. మా దగ్గర అలగర్ స్వామి ఒకటి, కరుబు వెరైటీ 2 రకాలు ఉంది. 2 కూడా మంచి కాయలు వస్తాయి, మంచి సైజు వస్తాయి. ఒక్కొక్క కాయ వచ్చి 1/4 కిలో వస్తుంది సైజు. బాగా దాంట్లో గుజ్జు ఎక్కువ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. తన 2 ఎకరాల పొలంతో పాటు సోదరునికి చెందిన మరో 2 ఎకరాల పొలంలో కోటేశ్వరరావు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పండ్ల జాతి మొక్కలతో పాటు పక్క పొలాల నుంచి రసాయనాలు, పశువులు, కోతులు తన పొలంలోకి రాకుండా వాక్కాయ మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలు ముళ్లతో ఉండి సహజ కంచెగా ఉపయోగపడటమే కాకుండా ఖర్చు లేకుండా మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. బంగారం లాంటి నేలను రసాయన ఎరువుల ద్వారా నాశనం చేస్తున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించానని, అందుకే తన వంతుగా భూసారాన్ని కాపాడేందుకు సేంద్రియ వ్యవసాయం బాట పట్టినట్లు కోటేశ్వరరావు చెప్పారు. సాగు ఆరంభంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, 4-5 ఏళ్లుగా పూర్తిగా ప్రకృతి సాగుతో అరుదైన పండ్ల జాతులను సాగు చేస్తున్నట్లు తెలిపారు. అందరూ ఆర్గానిక్ ఆహార పదార్థాలు తినడానికి ఈ మొక్కలు నాటాను. సొంతగా అన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టాను. ఆదాయం కంటే ఒక ప్యాషన్తో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు తెలిపారు. అంతర పంటగా సాగు చేసిన మునగ వల్ల ఆదాయం వస్తుందని అన్నారు. నేను స్టేట్ బ్యాంకులో 30 ఏళ్ళ పనిచేసి నేను ఒంగోలు మెయిన్ బ్రాంచ్లో మేనేజర్గా నేను రిటైర్ అయ్యానండి. ఇది మా తండ్రి గారి పొలం అండి. దీంట్లో నాకు 2 ఏకర్స్ పొలం ఉందండి. దాంట్లో నేను మా కుటుంబ అవసరం కోసం పండ్లు, కూరగాయలు కొనకుండా మేమే పండించుకోవాలని చెప్పి ఆర్గానిక్ పద్ధతిలో దీన్ని మొదలుపెట్టామండి. ఫస్ట్లో బాగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇప్పుడిప్పుడే మాకు ఒక 4 ఇయర్స్ అనుభవం మీద ఖర్చు ఎంత తక్కువ పెట్టాలా, ఫలసాయం ఎంత రావాలని చెప్పి ఇప్పుడే మాకు ఒక అవగాహన వచ్చింది. మాతో పాటు 10 మందికి మేము మంచి ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు ఇవ్వాలని చేయండి. కమర్షియల్ కాదండి, మేము ఒక ఫ్యాషన్ లాగా చేస్తున్నామండి. దీనికి మా పిల్లలు కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ అంత పూర్తి సహకారం ఉందండి. అసలు దాన్ని దున్నే ప్రశ్న లేదు. కలుపు తీయము. ఆ రాలిన ఆకులన్నీ కూడా కిందనే ఉంటాయి నేల మీద. అవి వర్షాకాలం చీకిపోయి భూమికి అదొక మల్చింగ్ లాగా వచ్చి అది కంపోస్ట్ అయిపోదండి. కంపోస్ట్ అయిపోయి మంచి సత్వ సారం ఇస్తాయి. అదే మా మొక్కలకి మంచి బలవర్ధం. ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ ఉపాధ్యాయులకు జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయిలో సర్ సివి రామన్ ప్రతిభా పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఎమ్మెల్సీలు లక్ష్మారెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ సూర్యారావు, ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ సాంబశివరావు, సెక్రటరీ కిరణ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలుకు చెందిన సైన్స్ ఉపాధ్యాయులు వైఎస్ దిగ్విజయ్, వాసు, శంకర్, స్వర్ణ, శ్రీనివాస్ తదితర ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి సర్ సివి రామన్ ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. ఇతర నాయకులు, ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేసిన వారికి సివి రామన్ ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. వాస్తవంగా ఇది 2 సార్లు వాయిదా పడింది. అయినప్పటికీ ఈరోజు ఇక్కడ గుంటూరులో మేము నిర్వహిస్తా ఉన్నాం. విచ్చేసిన మీ అందరికీ, అలాగే ఈరోజు ప్రతిభా పురస్కారాలు పొందబోతున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 2-3 విషయాలు మాట్లాడతారు. ఒకటి, ఒక 30-40 ఏళ్ల క్రితం విద్య మొత్తం కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంది. మనందరికీ తెలుసు. మేమందరం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు. జిల్లా పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మాత్రమే ఉండేవి. ఈ రోజులాగా ప్రైవేట్ పాఠశాలలు లేవు, కార్పొరేట్ పాఠశాలలు లేవు. కానీ జరిగిన మార్పుల్లో
విద్యారంగం పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరిగింది. సమాజంలో అనేక రంగాలు కూడా ప్రైవేటీకరణ జరిగింది. అనేక రంగాలు ప్రైవేటీకరణ జరిగాక విద్యారంగం ఒకటే. పెట్రోల్ డీజిల్ నిల్వలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగించేందుకు అద్దంకిలో వీఎస్ఆర్ పెట్రోల్ బంకులను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకులలో ఉన్న ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, విక్రయ విధానాలపై అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి పెట్రోల్ డీజిల్ సరఫరా సక్రమంగా కొనసాగించాలని సూచించారు. బంకు నిర్వాహకులు ఇంధనాన్ని కేవలం వాహనాలకు మాత్రమే నింపాలని, క్యాన్లలో నింపరాదని ఆదేశించారు. క్యాన్లలో నింపడం వల్ల బ్లాక్ మార్కెట్కు తరలించే అవకాశం ఉందని, అందువల్ల ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇంధన నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించిన ఎస్పీ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ఎస్బీ సిఐ శ్రీనివాసరావు, అద్దంకి సిఐ సుబ్బరాజు సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించాలని కోరుతూ ఒంగోలు డిపో ఆవరణలో సిబ్బంది ధర్నా చేశారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో సిబ్బంది నిరసన తెలిపారు. పినాకిల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించాలని ఫెడరేషన్ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి డిమాండ్ చేశారు. గ్యారేజీల తరలింపును ఉపసంహరించుకోవాలని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, తిరుపతి రెడ్డి, మల్లికార్జునరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, బీవీరావు, ఎస్ రవి, డిపో అధ్యక్షుడు యు వెంకటేశ్వర్లు, అల్లాడి సుబ్బారావు, మాధవీలత, అనిత, దీవెన కుమారి, అర్చన తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో ప్రైవేటు విద్యుత్ బస్సులను కాకుండా ఆర్టీసీ విద్యుత్ బస్సుల వాళ్ళని డిమాండ్ చేస్తూ ధర్నాలు జరిగినాయి. ఆ ప్రధానమైన డిమాండు విద్యుత్ బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలి. విద్యుత్ బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి కేంద్రం, రాష్ట్రం నిధులు కేటాయించాలి. ఈ పాటికే కేంద్రం కేటాయించిన 20,000 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి కూడా 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లా పినకిల్ కంపెనీలో చేసుకున్న ఆర్టీసీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఆర్టీసీ గ్యారేజీల తరలింపు ఆపాలి. విద్యుత్ బస్సుల పేరుతో ఈపాటికే బదిలీ చేసిన విద్యాధరపురం డిపో, గుంటూరు 2 డిపో, నెల్లూరు 2 డిపో, మంగళం డిపోలను తరలించారు. వాటిని వెనక్కి తీసుకొని ఆ సిబ్బందిని బస్సుల్ని ఆ డిపోలో తీసుకురావాలి. పినకిల్ కంపెనీలో చేసిన ఒప్పందానికి ఆర్టీసీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే విధానాన్ని మానుకోవాలి. టోటల్గా ఆర్టీసీకే డీజిల్ బస్సులు కొనాలి, ఆర్టీసీగా విద్యుత్ బస్సులు ఇవ్వాలి. రేపు పుష్కరాలు రాబోతున్నాయి. జనాల్ని అందరిని తరలించాలంటే ఈరోజు అదనంగా 4,000 ఆర్టీసీ బస్సులు అవసరం అవుతాయి. కాబట్టి కనీసంగా 2,000 డీజిల్ బస్సులైనా కొనుగోలు చేయాలి. ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ బస్సు ఈరోజు కొనాలి అంటే, తయారు చేయాలంటే దాదాపు 1,70,00,000 దాకా అవుతా ఉంది. అదే సాధారణ బస్సు అయితే 40 లక్షలు, 50 లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి దీనికి పెద్ద అంటే ఖర్చు పెట్టడంలో, ఇతర కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీకి డబ్బులు కూడబెట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతూ ఉంది. దీన్ని పూర్తిగా సిఐటి ప్రకాశం జిల్లా కమిటీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఒకవేళ బస్సులు వచ్చిన తర్వాత అది నిర్వహణ మొత్తం కూడా ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ప్రతి డిపోలో కూడా 10 బస్సులు, 15 బస్సులు సంవత్సరానికి స్క్రాప్ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ పద్ధతిలో ఇప్పటికీ డిపోలు మూసివేత అనేది కొనసాగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఒంగోలులో ఆధునీకరించిన రెడ్డి హాస్టల్తో పాటు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని 29వ తేదీ నిర్వహిస్తున్నట్లు రెడ్డి జనాభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కెవి రమణారెడ్డి, అన్నపురెడ్డి, చిన్న ఆదిరెడ్డి తెలిపారు. రెడ్డి హాస్టల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోలార్ విద్యుత్ వ్యవస్థ, నూతన డైనింగ్ హాల్ వంటి ఆధునిక వసతులను పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు ప్రారంభిస్తారని తెలిపారు. వసతి గృహ సభ్యులు పాలడుగు వెంకటేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లింగారెడ్డి, సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు
ఒంగోలులో ఉన్న రెడ్డి హాస్టల్ భవనం నందు కీర్తిశేషులు మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క హాస్టల్ సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించి అనేక మంది దాతలు ముందుకొచ్చి విరివిగా వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఈరోజు మంచి స్థితిలో ఉంచుటకు ప్రయత్నం చేశారు. అలాంటి మనం రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మన డొనేటర్లైనటువంటి అందరూ సంఘానికి అభివృద్ధికి తోడ్పడినటువంటి వారి అందరినీ కూడా మనం సత్కరించుకున్నటువంటి మంచి సుహృద్భైనటువంటి ఉద్దేశంతో మా కమిటీ సభ్యులందరూ రమణారెడ్డి గారు ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి ఆదిరెడ్డి గారు కానీ మిగిలిన సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరి తోడ్పాటుతో మేము ఇలానే ముందుకు వెళ్తామని ఎర్రగొండపాలెం మండలం పిల్లికుంట తండా సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కనిగిరి వైపు అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ముందు 2 టైర్లు పగలడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఎయిర్ బెలూన్లు వెంటనే ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన కారును క్రేన్ సాయంతో రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని, వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని అధికారులు సూచించారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో పారిశుధ్యం లోపించింది. ఎక్కడ పడితే అక్కడ హ్యాండ్ గ్లౌజులు, కాటన్, తాగి పడేసిన మద్యం బాటిళ్లు, తేదీలు ముగిసిన మందులు, కాలువ నిండా చెత్తా చెదారం, మురుగునీరు తదితర వ్యర్థాలు చేరి అపరిశుభ్రంగా ఉంది. ప్రహరీ గోడ కేవలం 3 అడుగుల ఎత్తు మాత్రమే ఉండటం, అక్కడక్కడ గోడలు పడిపోవడం, రోడ్డున పోయే మందుబాబులు కాంపౌండ్ లోపలికి మద్యం సీసాలు వేయడంతో హాస్పిటల్ ప్రాంగణంలోని అత్యవసర సేవా విభాగం పరిసర ప్రాంతాలు అశుభ్రంగా మారాయి. దీనివల్ల అంటురోగాలు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. దీనివల్ల పందులు, ఇతర జంతువులు లోపలికి చొరబడి ప్రమాదం ఉంది. హాస్పిటల్ ప్రాంగణంలో ఖాళీ వాటర్ బాటిల్స్, సర్జరీ తర్వాత వాడిపడేసిన వ్యర్థాలతో డస్ట్బిన్ నిండుకొని ఉంది. అయినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇప్పటికైనా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వెంటనే హాస్పిటల్ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసి ఎక్కడ పారిశుధ్య లోపం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కడపరాజుపల్లి గ్రామంలో కరెంటు స్తంభాలు పాతవి తీసివేసి కొత్త స్తంభాలు వేశారు. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి స్తంభం విరిగి కింద పడింది. అదేవిధంగా గ్రామంలో 90 సంవత్సరాల వేప చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయంగా ఏర్పడింది. గ్రామాలలో కాంట్రాక్టర్ వేసే స్తంభాలు నాణ్యత లేకపోవడంతో విరిగిపోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్తు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు విచారించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. గూగుల్ రాకతో విశాఖ ముఖ చిత్రం మార్పు. ఒంగోలు నియోజకవర్గంలో గ్రామాభివృద్ధికి అధికారులు కృతనిశ్చయంతో పనిచేయాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. అధికారులతో సమావేశం. ప్రకృతి సేద్యంతో సిరులు పండిస్తున్న విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. సమాజానికి ఆరోగ్యకరమైన పండ్లు కూరగాయలు అందించాలన్న తన ఆశయమని వెల్లడి. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు కన్నా జ్ఞాపకాలుగా మారాక ఎంతో అందంగా ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.